అసలు సెప్టెంబర్ 18నే ఎందుకు ఇది అనౌన్స్ చేశారు? దీని గురించి చాలా ఆలోచించాం మేము. ఓకే. అంటే జనరల్‌గా చంద్రబాబు గారు డైవర్షన్ పాలిటిక్స్‌కి బ్రాండ్ అంబాసిడర్. మాస్టర్స్ చేశారు అనుకున్నాం. గ్రాండ్ మాస్టర్ అనాలని. ఓకే. గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ ఆయన. అలాంటిది ఎంతసేపటికి ఏం ఆలోచించామంటే సార్, మీరు గుర్తుపెట్టుకోండి, జూన్ 4న ఎలక్షన్ కౌంటింగ్ జరిగి రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 4 ఎస్. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు గారు. అవును. జూన్ 12 నుంచి సెప్టెంబర్ 18కి 100 రోజులు పాలన సార్. ఓకే. 100 డేస్. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 100 డేస్ పాలన, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు, ఈ పాలన మీద సమీక్ష పెట్టి ప్రజలకు చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 19లో. ఓకే. సో వీళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారు, మీ 100 రోజుల పాలన మీద సమీక్ష పెట్టే దమ్ముందా అనే విధంగా రెచ్చగొడుతున్నారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి వాళ్ళని రెచ్చగొడుతున్నారు, అంటే ట్రోల్ చేస్తున్నారు. ఓకే. అదే సమయంలో బొడమేరు వాగు గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 దాకా విజయవాడని ముందెచ్చి అవును వాళ్ళకి నష్టపరిహారాలు ప్రాపర్గా ఇవ్వలేకపోవటం, అవినీతి అనేది కామన్గా జరిగిపోయింది, 5-10% పోకుండా ఉంటాయి అని మాట్లాడటాలు, 15% పోకుండా ఇవన్నీ కామను, ఇది యాక్సెప్టబుల్ కరప్షన్ అనే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ గారు మాట్లాడటము, అవును అవును బాగా వీటి మీదే ఫోకస్ ఉంది. 100 డేస్ పాలన, బొడమేరు, ఇలాంటి ఇన్సిడెంట్స్ నడుస్తుంది. సో అందరూ ఏమనుకుని ఉంటారు, వాటిని డైవర్ట్ చేయడానికి ఇది మాట్లాడారు అనుకునేది ఒక మేధా వర్క్ కాదా. సో ఇంత పెద్ద రిస్క్ చేయరు, ఇంత పెద్ద వైల్డ్ అంటే మేము కూడా అదే అనుకున్నాం, డైవర్షన్ పాలిటిక్స్లే. లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్లో లేని దాన్ని ఉందని అంత ప్రచారం చేయటం, వెంటనే సనాతనగా ఒకళ్ళు ఆవిర్భవించటం, ఈడ మాధవీలత గారు భజన చేసుకుంటూ ట్రైన్లో రావటం, గుడి మెట్లు గడగటాలు, ఫ్యామిలీని తీసుకొచ్చి తిరుమలకి తలనేలాలు ఇప్పీటాలు, అసలు ఏమన్నా స్టోరీ నడిచిందా? బాగా వ్యక్తి కట్టించారు. సో మేము ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళం కూడా మేము డైవర్షన్ పాలిటిక్స్ లాగే నేను ఫీల్ అయ్యా, ఎందుకంటే రిపోర్ట్లో లేనిది కాబట్టి. ఓకే. వీళ్ళు మాట్లాడుతున్న ప్రతిదీ రిపోర్ట్కి మ్యాచ్ అవునప్పుడు భూమి చేస్తూ వెళ్ళిపోతున్నారు అనుకున్నాం. కానీ సార్ ఎంత పెద్ద డైవర్షన్, దేశమే యాక్సెప్ట్ చేయలేని అంతర్జాతీయ స్థాయిలో వెంకటేశ్వర స్వామికి ఇంత పేరు ప్రతిష్టలు అంత ఉన్నప్పుడు ఇంత పెద్ద డైవర్షన్ ఎందుకు చేస్తారా, ఎందుకని ఇప్పటికీ స్ట్రైక్ అవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ మొన్న చెక్ చేస్తే సార్, సెప్టెంబర్ 18వ తారీఖున జంతు కొవ్వు కలిసింది అని వైల్డ్ ఎలిగేషన్స్ చేసి డ్రామా స్టార్ట్ చేసేసారు. సెప్టెంబర్ 19న ఎలక్షన్లకు సంబంధించిన ఫామ్ 20 అప్లోడ్ చేశారు ఎలక్షన్ కమిషన్ డేటాబేస్. సెప్టెంబర్లో అప్లోడ్ చేశారు. ఒక్కరోజు తేడా. సెప్టెంబర్ 18న కొవ్వు గురించి మాట్లాడారు, లడ్డు గురించి మాట్లాడారు. 19న ఫామ్ 20 అప్లోడ్ చేశారు. అంత టైం తీసుకుంటారు సార్. ఫామ్ 20 పరిస్థితి కూడా మీకు చెప్తా. ఫామ్ 20 అనేది ఎలక్షన్ రోజు, ఎలక్షన్ రిజల్ట్ రోజు ఫైనల్ రిపోర్టు. ఫామ్ 20 ఆ రోజే కంప్లీట్ అయిపోతుంది. అవును. ఫామ్ 20 మీద రిటర్నింగ్ ఆఫీసరు, ఎలక్షన్ అబ్జర్వరు సైన్ పెట్టిన తర్వాతే ఫామ్ 21 రిలీజ్ చేస్తారు. అంటే గెలిచిన అభ్యర్థి యొక్క డిక్లరేషన్. అవును. గెలిచిన అభ్యర్థులు అందరు డిక్లరేషన్ ఇస్తేనే కదా మీరు ప్రమాణ స్వీకారాలు చేసి జూన్ 12న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు ప్రమాణ స్వీకారం చేసింది? ఎన్నికల్లో ఈవీఎంలో అవకతవకలు జరిగినాయని సెఫాలజిస్టులు చెబుతున్నారు, వైసీపీ వాళ్ళు పోరాడుతున్నారు, కేసులు వేశారు. ఆ సందర్భాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 17Cని 20తో మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి అంటే 20 ఇవ్వమంటే ఇవ్వట్లేదు, వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశారు, రీకౌంటింగ్ అప్లై చేసిన వాళ్ళకి మాక్ పోలింగ్ చూపిస్తున్నారు, ఒక పక్క విధ్వంసం, దాడులు స్టార్ట్ అయిపోయినాయి రాష్ట్రం అంతా. ఈ ఫామ్ 20ని పదే అడుగుతుంటే 108 రోజుల తర్వాత, ఇది కౌంటింగ్ నుంచి 108 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. మీకు గుర్తుందో లేదో, రామస్థాన్ గారు నేను చాలా మంది మాట్లాడాం. 108 రోజులు పట్టింది సార్. ఎక్కడ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారానికి మించి పట్టని వరకు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 108 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. ఈ ఫామ్స్ అన్ని అభ్యర్థి డిక్లరేషన్ ఇవ్వడానికి ముందే రెడీ అయిపోతే ఎందుకు బహిర్గతం చేయాలి? అది చెయ్యాలి అంటే ఇంత పెద్ద డైవర్షన్ చేయాల్సి వచ్చింది చూడండి. ఎందుకని? అందుట్లో ఏముంది సార్? దాని మీనింగ్ ఏంటి సార్? ఈవీఎంలో అవకతవకలు జరిగిన ఎలక్షనే కరప్టెడ్ అని. ఓకే. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ క్రమంగా జరగలేదంటానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు? ఓకే. సో సరే, అప్లోడ్ చేశారు కదా, మీరు ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది, మీకు పంపిస్తా చూడండి. సెప్టెంబర్ 19th అప్లోడ్ చేసినట్టు. నేను 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఫామ్ 20లు డౌన్లోడ్ చేసి చూసేసాను. ఓకే. మీకు ఆ డేటా కూడా ఒక 1 వీక్లో ఇంకా డీటెయిల్గా చూపిస్తాం మీకు. మంచిది సార్, చేద్దాం. 135 నియోజకవర్గాలకు సంబంధించిన ఫామ్ 20ల్లో స్టాంప్ లేదు సార్.
ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ దగ్గర స్టాంప్ లేదు. స్టాంప్ లేకుండా అప్పుడు కూడా అది కాదు కదా. 79 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిలో స్టాంపు ఉంటే సైన్ లేదు, సైన్ స్టాంపు ఉంటే డేట్ లేదు. ఓకే. ఒక 30+ అసెంబ్లీలకి అయితే ఎంటైర్ డాక్యుమెంట్లో డ్రాఫ్టింగ్ డేట్ కూడా లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా చూడండి. 175 నియోజకవర్గాల ఫామ్ 20లో ఎక్కడ ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు. అంటే అబ్జర్వరే లేడా? పెట్టాలి. రూల్ బుక్ ఉంది కదా, రూల్ బుక్ ఉండేది కదా, రూల్ బుక్లో ఫామ్ 20లో ఆర్ఓ సైన్ చేసిన తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సైన్ చేస్తేనే అది లీగల్ డాక్యుమెంట్ కింద కౌంట్ చేస్తారు. ఈ ఫామ్ 20లో వాళ్ళిద్దరు సైన్లు కంప్లీట్ అయితే దాన్ని ఫైనల్ రిజల్ట్ అంటారు. ఆ ఫైనల్ రిజల్ట్ తర్వాతనే గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఫామ్ 21 ఇస్తాం. అవును. ఫామ్ 21 తీసుకొని అధికారం ఫామ్ చేసుకొని ప్రమాణ స్వీకారాలు చేసేసుకొని మంత్రి పదవులు తీసేసుకొని పదవులు ఎంజాయ్ చేస్తూ మీరు 108 రోజుల తర్వాత అప్లోడ్ చేసిన దాంట్లో ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ ఒక్క చోట లేదు. 139 షీటుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉంది, స్టాంప్ లేదు, రౌండ్ సీల్ లేదు. ఇన్ని అవకతవకల మధ్య ఎలక్షన్ సవ్యంగా జరిగిందని ఇప్పటికి కూడా నమ్మంటారా సెఫాలజిస్టులని? ఇది పెద్ద అంటే ఎలక్షన్ అధికారం చేజిక్కించుకున్న దాన్ని బయటపడకుండా ఉండడానికి ఇంత పెద్ద డైవర్షను. ఓకే. ఇది బుడమేరు వాగును సంబంధించి ఇక ఒక పద్ధతి అయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మభ్యపెట్టి మెయిన్ ఎలక్షన్ మొత్తానికి సంబంధించిన డేటాని ఈ విషయంలో రాష్ట్రమంతా ప్రజలు పార్టీలు ఎలా బయటపడాలి దీని నుంచి, వెంకటేశ్వర మమ్మల్ని కాపాడు ఈ నింద నుంచి బయటకు తీసి వాళ్ళు ప్రార్థయపడుతూ పూజలు చేసుకుంటుంటే డైవర్షన్ పాలిటిక్స్లో సెప్టెంబర్ 19 నేను అప్లోడ్ చేశాను. మొత్తానికి అసలు దీనిపైన ఎవరు దృష్టి పడకుండా పక్కగా లేపేశారు. అమ్మ బాబోయ్, నాకు షాక్. నిజంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉండే సార్, నేను ఇస్తాను. ఓకే ఓకే, చాలా డీటెయిల్డ్గా ఉండే నా దగ్గర, ఇస్తాను కూడా. ఎందుకు ఎలక్షన్ వెబ్సైట్లో ఉండి ఎవరైనా చూసుకోండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఓకే ఓకే, ఎవరైనా చూసుకోవచ్చు. నేనేమంటున్నానంటే అవకతవకలోనే కంటే కూడా రూల్ బుక్ను ఫాలో అవ్వకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇవైతే పక్కా కదా. ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఒక జెన్యూన్ ఎలక్షన్ నడుపుతున్నారని ఎలా భావించాలి? బట్ దీనిపైన ఎలక్షన్ కమిషన్ మనం ఏమైనా చేస్తారు సార్, కంపల్సరీ దీని మీద కూడా నెక్స్ట్ యాక్షన్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి జరిగిపోయింది, ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకూడదు కదా. అవును.